ఒక దీపం మనకి దారి చూపిస్తుంది, దిక్సూచి మార్గనిర్దేశం చేస్తుంది. జీవన గమనానికి దారిదీపంగా, ఉత్తమ జీవన సంవిధానానికి దిక్సూచిగా నిలిచేది గురువు. మనసును, బుద్ధిని ఆత్మచైతన్యంతో సన్మార్గంలో నడిపించే గురువుకు మన ఆర్ష సాంప్రదాయంలో ఎంతో ప్రత్యేకత ఉంది. ఆ భావనతోనే తమ శిష్యులు జీవన పథంలో పురోగమించాలని గురువులు అభిలషిస్తారు. అలాంటి గురువుల శుభకామనాల వల్లే మన సనాతన ధర్మం నిత్య వసంతంతో శోభిల్లుతోంది. ఆ నేపథ్యంలోని గురువే భగవాన్జీ మహారాజ్. పంజాబ్లోని గురుదాస్పూర్లో ఆయన నెలకొల్పిన పిండోరీ ధామ్ ఆశ్రమం ఆధ్యాత్మిక వెలుగులు విరజిమ్ముతూ ఎంతో మంది జీవితాలకు చైతన్యాన్ని అనుగ్రహిస్తోంది. పంజాబ్ రాష్ట్రం గురుదాస్పూర్ జిల్లాలో ఉన్న దర్బార్ పిండోరీ ధామ్ ఉత్తర భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రలో ప్రముఖ స్థానం పొందిన వైష్ణవ పీఠం. భక్తి ఉద్యమ ప్రభావం ఉత్తర భారతదేశంలో విస్తరించిన కాలంలో ఈ దివ్యధామం అవతరించింది. రామానంది సాంప్రదాయానికి చెందిన మహనీయ సన్యాసి శ్రీ భగవాన్జీ మహారాజ్ ఈ పవిత్ర ధామ్ను స్థాపించారు. ఆయన ఆధ్యాత్మిక సాధనకు అనుకూలమైన ప్రశాంత ప్రదేశం కోసం అన్వేషణ చేసిన సందర్భంలో గురుదాస్పూర్ ప్రాంతంలోని పిండోర్ గ్రామ పరిసర ప్రాంతం ఆయనను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ ప్రాంతం సహజ సిద్ధమైన ప్రశాంతతతో నిండి ఉండటం, సన్యాస సాంప్రదాయ సాధనకు అనువైన సన్నిధానంగా గోచరం కావడంతో తన భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికకు అదే ఉత్తమమైన స్థలంగా ఆయన భావించారు. శ్రీ భగవాన్జీ మహారాజ్ ఆ ప్రాంతంలో తపస్సు ప్రారంభించారు. కాలక్రమంలో భక్తుల చేరిక పెరిగింది. ఆధ్యాత్మిక మార్గదర్శనం కోసం అనేక మంది ఆయన సన్నిధిని ఆశ్రయించారు. ఆ సమయంలో ఆయన శిష్యుడైన శ్రీ నారాయణజీ మహారాజ్ గురువుతో కలిసి ఆశ్రమ నిర్మాణానికి పునాది వేశారు. ఈ సన్నిధి శ్రీరామ భక్తి కేంద్రంగా రూపుదిద్దుకుంది. గురువు శిష్యుల ఆధ్యాత్మిక ప్రభావం కారణంగా ఈ ధామ్ భగవాన్ నారాయణజీ ఠాకూర్ ధామ్గా కూడా ప్రాచుర్యం పొందింది. భక్తి సాంప్రదాయం ఆధారంగా ఈ పీఠంలో శ్రీరాముని ఆరాధన ప్రధానంగా కొనసాగింది. సత్సంగం, భజన, ఆధ్యాత్మిక ఉపదేశం ప్రధాన కార్యక్రమాలుగా నిలిచాయి. ఉత్తర భారతదేశంలో వైష్ణవ భక్తి విస్తరణలో ఈ ధామ్ విశేష పాత్ర పోషించింది. పంజాబ్ ప్రాంతంలో వైష్ణవ సాంప్రదాయం బలపడిన కేంద్రాల్లో ఈ క్షేత్రం ఒకటిగా గుర్తింపు పొందింది. కాలక్రమంలో మహంతుల పరంపర ద్వారా ఈ పీఠ పరిపాలన కొనసాగింది. ప్రతి మహంత్ ఆధ్యాత్మిక సేవతో పాటు ధామ్ అభివృద్ధికి కృషి చేశారు. ఆలయ నిర్మాణ విస్తరణ, ధర్మశాలలు, యజ్ఞశాలలు, సత్సంగ మండపాలు నిర్మించబడ్డాయి. భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ధామ్ విస్తరణ జరిగింది. పాత గోడలపై చిత్రకళ, మహంతుల చిత్రాలు ఈ క్షేత్ర చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచాయి. పిండోరీ ధామ్ వైష్ణవ సాంప్రదాయంలో ప్రత్యేక స్థానం సంపాదించింది. పంజాబ్ ప్రాంతంలో ఉన్న వైష్ణవ సన్నిధానాలలో ఒకటిగా ఈ ధామ్ ప్రాచుర్యం పొందింది.
శ్రీరామ భక్తి, సన్యాస సాంప్రదాయం, భక్తి మార్గ ప్రచారం లక్ష్యంగా ఈ పీఠం కొనసాగుతోంది. ఉత్తర భారతదేశంలోని పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ ప్రాంతాల భక్తులు ఈ ధామ్ను ఆధ్యాత్మిక కేంద్రంగా భావిస్తారు. దర్బార్ పిండోరీ ధామ్ స్థాపన చరిత్ర, భక్తి, సాంప్రదాయం, మహిమాన్వితను ప్రతిబింబించే ఉదాహరణగా నిలిచింది. గురువు శిష్యుల తపస్సు, భక్తి ప్రభావం, సమాజ సేవా సంకల్పం కలయికతో ఆవిర్భవించిన ఈ ధామ్ శతాబ్దాలుగా ఆధ్యాత్మిక వెలుగును ప్రసరిస్తూ భక్తులకు మార్గదర్శకంగా నిలుస్తోంది. పిండోరీ ధామ్ గురు పరంపర ఆధారంగా కొనసాగిన మహంతుల సేవా తపస్సుకు నిదర్శనంగా నిలుస్తోంది. పీఠ స్థాపన తర్వాత కాలక్రమంలో అనేక మహంతులు ఆశ్రమ బాధ్యతలను స్వీకరించారు. ప్రతి మహంత్ ఆధ్యాత్మిక సాంప్రదాయ సంరక్షణకు కృషి చేశారు. భక్తి మార్గ ప్రచారం, సత్సంగం, ఆశ్రమ విస్తరణ కార్యక్రమాలు వారి నాయకత్వంలో అభివృద్ధి చెందాయి. భగవాన్జీ మహారాజ్ స్థాపించిన ఈ పీఠం తర్వాత ఆయన శిష్యుడు నారాయణజీ మహారాజ్ ఆశ్రమ నిర్వహణ బాధ్యతలు చేపట్టారు. గురువు మార్గదర్శకత్వాన్ని అనుసరించి ఆశ్రమ కార్యకలాపాలు విస్తరించాయి. భక్తి సందేశాన్ని ప్రజలకు చేరవేసే కృషి కొనసాగించారు. తర్వాత తరాల్లో మహంతుల పరంపర ద్వారా ఈ ధామ్ పరిపాలన కొనసాగింది. ప్రతి మహంత్ ధామ్ అభివృద్ధి దిశగా తన వంతు కృషి చేశాడు. ఆశ్రమ నిర్మాణ విస్తరణ, సత్సంగ మందిరాల ఏర్పాటు, యాత్రికుల వసతి సదుపాయాలు వంటి కార్యక్రమాలు వారి కాలంలో అభివృద్ధి చెందాయి. పిండోరీ ధామ్ ప్రాంగణంలో మహంతుల సమాధులు ముఖ్యమైన ఆధ్యాత్మిక స్థలాలుగా భావిస్తారు. ఆశ్రమ సేవలో తమ జీవితాన్ని అంకితం చేసిన మహంతుల సమాధులు భక్తులకు పూజనీయ స్థలాలుగా నిలుస్తాయి. సమాధుల వద్ద భక్తులు నమస్కారం చేసి ఆశీర్వాదం కోరుకుంటారు. గురు పరంపరను స్మరించే కార్యక్రమాలు ఈ సమాధుల సమీపంలో నిర్వహిస్తారు. ఈ సమాధులు ఈ పీఠ ఆధ్యాత్మిక వారసత్వాన్ని గుర్తు చేసే చారిత్రక గుర్తులుగా నిలుస్తాయి. పిండోరీ ధామ్ చరిత్రలో అనేక ఆసక్తికర సంఘటనలు కూడా ఉన్నాయి. భక్తి ఉద్యమ కాలంలో ఈ ఆశ్రమం సన్యాసుల సమావేశాలకు కేంద్రంగా నిలిచిందని సంప్రదాయ కథనాలు తెలియజేస్తాయి. ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల నుంచి సన్యాసులు, భక్తులు ఈ ధామ్ చేరుకొని సత్సంగంలో పాల్గొనేవారని చెబుతారు. భజన, కీర్తనలతో నిండిన ఆధ్యాత్మిక వాతావరణం కారణంగా ఈ ధామ్ విశేష ఖ్యాతి పొందింది. ఆధ్యాత్మిక సాంప్రదాయం, గురుసేవ, భక్తి మార్గం అనే 3 మూల విలువల సమన్వయంతో ఈ ధామ్ శతాబ్దాలుగా కొనసాగుతున్న జీవంతమైన ఆధ్యాత్మిక వారసత్వంగా నిలుస్తోంది. శతాబ్దాల చరిత్ర కలిగిన పిండోరీ ధామ్ భక్తి సాంప్రదాయం, ఆధ్యాత్మిక సాధన, సత్సంగ పరంపరకు కేంద్రంగా నిలుస్తోంది. ఈ ధామ్లోని కట్టడాలు సంప్రదాయ ఉత్తర భారతీయ ఆలయ నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తాయి. ప్రధాన ఆలయం విశాలమైన ప్రాంగణం మధ్యలో నిర్మించబడింది. గర్భగుడిలో శ్రీ రఘునాథ్ స్వామి విగ్రహం ప్రతిష్ఠితమై ఉంటుంది. ఆలయ నిర్మాణంలో ఉపయోగించిన రాతి గోడలు, గోపురాకార శిఖరాలు, విశాల మండపాలు
ఆధ్యాత్మిక గంభీరతను తెలియజేస్తాయి. ఈ నిర్మాణం రాజస్థానీ మరియు పంజాబీ శిల్పకళల మేళవింపుగా కనిపిస్తుంది. ఆలయ గోడలపై పురాతన చిత్రాలు, శిల్పాలు ఆధ్యాత్మిక సాంప్రదాయాన్ని గుర్తు చేస్తాయి. ప్రధాన ఆలయం చుట్టూ అనేక చిన్న మందిరాలు, ధ్యాన మందిరాలు, సత్సంగ భవనాలు నిర్మితమై ఉంటాయి. ఈ కట్టడాలు ఆశ్రమ జీవన విధానాన్ని ప్రతిబింబిస్తాయి. భక్తులు ధ్యానం చేయడానికి, భజనలు నిర్వహించడానికి ప్రత్యేక మండపాలు ఉన్నాయి. ఆశ్రమంలో యాత్రికులకు వసతి కల్పించే గృహాలు అందుబాటులో ఉన్నాయి. ఈ సముదాయం మొత్తం ఒక సమగ్ర ఆధ్యాత్మిక కేంద్రంలా కనిపిస్తుంది. పిండోరీ ధామ్ పరిసరాలు ప్రశాంతమైన సహజ వాతావరణంతో ఆకట్టుకుంటాయి. ఆశ్రమం చుట్టూ చెట్లు, తోటలు, విశాలమైన నడకదారులు ఉంటాయి. ఈ సహజ వాతావరణం ధ్యానం చేయడానికి అనుకూలమైన స్థితిని కల్పిస్తుంది. నగర హడావిడికి దూరంగా ఉండటం వల్ల ఈ ప్రాంతం ప్రశాంతతను ప్రసాదిస్తుంది. భక్తులు ఇక్కడికి వచ్చి కొంతకాలం గడుపుతూ ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతారు. ప్రతిరోజు నిర్వహించే ఉదయకాల ప్రార్థనలు, సాయంత్రం భజనలు ఆశ్రమానికి వచ్చే భక్తులకు భక్తి భావాన్ని కలిగిస్తాయి. పండుగల సమయంలో ఈ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతుంది. పిండోరీ ధామ్ కట్టడాలు కేవలం నిర్మాణాలుగానే కాక ఆధ్యాత్మిక సాంప్రదాయాన్ని ప్రతిబింబించే ధర్మ చిహ్నాలుగా నిలుస్తాయి. ప్రశాంతమైన సహజ పరిసరాలు, సాంప్రదాయ శిల్పకళతో నిర్మించిన ఆలయ సముదాయం, నిరంతరం జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ ధామ్ ప్రత్యేకతను మరింత ఇనుమడింపజేస్తాయి. పిండోరీ ధామ్ను స్థాపించిన భగవాన్జీ మహారాజ్ ఉత్తర భారతదేశ భక్తి సాంప్రదాయంలో ప్రఖ్యాతి పొందిన వైష్ణవ సన్యాసిగా గుర్తింపు పొందారు. ఆయన జీవితం భక్తి, తపస్సు, ఆధ్యాత్మిక సేవ అనే విలువలకు ప్రతీకగా నిలిచింది. పిండోరీ ధామ్ ఆవిర్భావానికి మూల కారణంగా నిలిచిన ఈ మహనీయుని జీవనగాథ భక్తి సాంప్రదాయ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించింది. భగవాన్జీ మహారాజ్ పుట్టుక పంజాబ్ ప్రాంతానికి సమీప ప్రాంతంలో జరిగినట్టు అనేక వృత్తాంతాలు తెలియజేస్తున్నాయి. ఆయన కుటుంబం ధార్మిక సంస్కారాలు గల కుటుంబం. తండ్రి ధర్మాచరణలో నిబద్ధత కలిగిన వ్యక్తి, తల్లి భక్తి పరాయణురాలు. ఇంటి వాతావరణం ధార్మిక ఆచార సాంప్రదాయాలతో నిండి ఉండటం చిన్ననాటి నుంచే ఆధ్యాత్మిక భావనలకు ప్రేరణగా నిలిచింది. బాల్యదశ నుంచే భగవాన్జీ మహారాజ్ స్వభావంలో విభిన్న లక్షణాలు కనిపించాయి. సాధారణ బాలల ఆటపాటల కంటే నిశ్శబ్ద ధ్యానం, దేవాలయ సందర్శనం, సత్సంగం వంటి విషయాలపై ఆసక్తి పెరిగింది. సన్యాసులు, సాధువుల సన్నిధిలో గడపడం ఆయనకు ఇష్టం. ఆధ్యాత్మిక చర్చలు వినడం ద్వారా జీవిత సత్యాలపై ఆలోచన పెరిగింది. చిన్న వయసులోనే భక్తిభావం బలపడింది. సన్యాస జీవన విధానం స్వీకరించిన తర్వాత భగవాన్జీ మహారాజ్ భక్తి మార్గ ప్రచారానికి కృషి ప్రారంభించారు. గ్రామాలు, పట్టణాలు సందర్శిస్తూ భక్తి సందేశం ప్రజలకు అందించారు. శ్రీరామ నామస్మరణ ప్రాముఖ్యతను వివరించారు. భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం అందిస్తూ జీవితం గడిపిన మహనీయుడిగా ఆయనను సదా స్మరించుకుంటారు. పిండోరీ ధామ్ రూపంలో ఆయన ఆధ్యాత్మిక వారసత్వం ఇప్పటికీ భక్తులకు ప్రేరణగా నిలుస్తోంది. భగవాన్జీ మహారాజ్ భక్తి, ధర్మం, సేవ అనే విలువల ప్రాతిపదికగా ఎన్నో సందేశాలను, ఉపదేశాలను అనుగ్రహించారు. సమాజంలో ఆధ్యాత్మిక చైతన్యం పెరగాలని
ఆయన చేసిన బోధనలు భక్తులపై గొప్ప ప్రభావాన్ని చూపాయి. భగవాన్జీ మహారాజ్ ఇచ్చిన సందేశాలలో ప్రధానంగా కనిపించే భావం మనిషి జీవితం ధర్మబద్ధంగా ఉండాలని, ధర్మయుతమైన జీవన విధానమే సర్వదా ఆమోదయోగ్యమని ఆయన సూచించారు. మనిషి సంపదతో గొప్పవాడు కాడు, మంచి గుణాలతో ఉన్నవాడు నిజమైన గొప్పవాడు అని ఆయన స్పష్టంగా చెప్పేవారు. మనసులో ఉన్న అహంకారం, ద్వేషం, అసూయ వంటి భావాలు మనిషిని దిగజారుస్తాయని ఆయన హెచ్చరించారు. మనసు నిర్మలంగా ఉంటే భగవంతుని అనుభవం సులభంగా కలుగుతుందని ఆయన ఉపదేశించారు. భక్తి మార్గం జీవితం శాంతితో నిండే మార్గమని ఆయన వివరించారు. భగవంతుని స్మరణకు ఆయన ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చారు. నామస్మరణ మనసును పవిత్రం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రతిరోజు కొంత సమయం ప్రార్థనకు కేటాయించాలని ఆయన సూచించారు. ధ్యానం మనసుకు స్థిరత్వాన్ని ఇస్తుందని ఆయన బోధించారు. భజనలు, సత్సంగాలు మనిషిలో ఆధ్యాత్మిక భావనను పెంచుతాయని ఆయన చెప్పారు. సేవా భావనకు ఆయన ప్రత్యేక ప్రాధాన్యతను ఇచ్చారు. ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం గొప్ప పుణ్యకార్యమని ఆయన చెప్పారు. అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం భగవంతుని సేవగా భావించాలి అని ఆయన బోధించారు. సమాజంలో బాధపడుతున్న వారికి సహాయం చేయడం ప్రతి మనిషి బాధ్యత అని ఆయన సందేశమిచ్చారు. పిండోరీ ధామ్లో సేవా భావనకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఆశ్రమానికి వచ్చే భక్తులు పూజలు చేయడమే కాక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం సాంప్రదాయంగా కొనసాగుతోంది. ఆశ్రమంలో జరిగే సేవా కార్యక్రమాల్లో అన్నదానం ముఖ్యమైనది. ప్రతిరోజు యాత్రికులకు ఉచితంగా భోజనం అందించే లంగర్ సేవ కొనసాగుతోంది. రోజులో అనేక సార్లు భక్తులకు భోజనం, పాలు, టీ వంటి ఆహారం అందించే ఏర్పాట్లు ఉంటాయి. ఈ సేవలో వంట చేయడం, భోజనం వడ్డించడం, శుభ్రత నిర్వహించడం వంటి పనులను భక్తులు స్వచ్ఛందంగా నిర్వహిస్తారు. సమాజంలోని పేద కుటుంబాలకు సహాయం చేయడం కూడా ఈ ధామ్ సేవా కార్యక్రమాల్లో ముఖ్య భాగంగా ఉంటుంది. ప్రతి నెల ఆహార ధాన్యాలు, అవసరమైన వస్తువులను అందిస్తారు. నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు చదువు కొనసాగించేందుకు సహాయం అందించే కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయి. పేద పిల్లలకు తక్కువ ఖర్చుతో విద్య అందించే విద్యా సంస్థలు ఆశ్రమ పరిధిలో నిర్వహిస్తున్నారు. అలాగే ఆరోగ్య సేవల పరంగా కూడా పిండోరీ ధామ్ సమాజానికి సహాయం అందిస్తోంది. పేద ప్రజలకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం ఈ ఆశ్రమంలో కొనసాగుతున్న సేవా కార్యక్రమాల్లో ఒకటి. ముఖ్యంగా కంటి సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి ఉచిత కంటి శస్త్రచికిత్సలు చేయించే శిబిరాలు ఏర్పాటు చేస్తారు. ఈ కార్యక్రమాలు గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. పిండోరీ ధామ్లో గోసేవకు కూడా ప్రత్యేక స్థానం ఉంది. ఆశ్రమ పరిధిలో గోశాలలో వందల సంఖ్యలో గోవులను సంరక్షిస్తున్నారు. పాలు ఇవ్వకపోయినా గోవులను సంరక్షించడం ధర్మంగా భావించబడుతుంది. ఈ కార్యక్రమం ద్వారా జీవదయ అనే విలువను సమాజంలో ప్రచారం చేస్తున్నారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు బాధితులకు ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాలను నిర్వహించబడుతున్నాయి. ఎన్నో సందర్భాల్లో వరద బాధితుల సహాయం కోసం పంజాబ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం అందించి పిండోరీ ధామ్ తన సామాజిక బాధ్యతను చాటుకుంటుంది. ఈ తరహా సేవా కార్యక్రమాల వల్ల పిండోరీ ధామ్ ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మాత్రమే కాక ప్రజాహితానికి కట్టుబడి ఉన్న ధార్మిక సంస్థగా గుర్తింపు పొందింది. భక్తి మార్గం మనిషిని సేవా మార్గంలో నడిపించాలి అనే సందేశాన్ని ఈ ఆశ్రమం ఆచరణలో చూపిస్తోంది.
భక్తి, సేవ, మానవత్వం అనే విలువలను సమాజంలో బలంగా స్థాపించిన ధర్మపీఠంగా పిండోరి ధామ్ పేరు ఉత్తర భారతదేశంలో ప్రత్యేక స్థానంలో ఉంది. పిండోరి ధామ్ ఒక ఆలయం, ఒక మఠం మాత్రమే కాదు, అది భక్తి, సాంప్రదాయం నిలిపిన పీఠం. ధర్మ మార్గాన్ని చూపించే ధార్మిక దీపస్తంభం. శాంతి, సత్సంగం, సేవ అనే విలువలను సమాజానికి అందిస్తున్న ఆధ్యాత్మిక దీప్తి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.